హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఎంతగానో వేచి చూస్తున్న ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలం మే 31 అంటే ఈరోజు ముంబైలో జరగనుంది. భారత్ మరియు అంతర్జాతీయంగా పేరొందిన కబడ్డీ ఆటగాళ్లు వేలంలో పాల్గొననున్న ఈ ఈవెంట్ భారీ ఎత్తున ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్ని జట్లు తమ బలమైన స్క్వాడ్లను నిర్మించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించనున్నాయి. ఈ ఈవెంట్ ఈరోజు ముంబైలో 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే ఈ ఈవెంట్ని లైవ్లో ఎక్కడ చూడవచ్చు, టీవీలో అయితే ఏ ఛానల్లో చూడవచ్చు, ఆన్లైన్లో అయితే ఏ ప్లాట్ఫామ్లో చూడవచ్చు అన్న అన్ని డీటెయిల్స్ని ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే పీకేఎల్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సంవత్సరం ప్లేయర్ వేలంలో 500 మందికి పైగా కబడ్డీ స్టార్స్ వేలంలో ఉన్నారు. వీరిలో పవన్ సెరావత్, అర్జున్ దేశ్వాల్, అషు మలిక్, దేవాంగ్ దలాల్ వంటి భారత స్టార్ ప్లేయర్లతో పాటు ఫజల్ అట్రాచలి, మొహమ్మద్ రేజా షాడ్లోయ్ వంటి అంతర్జాతీయ స్టార్లు కూడా వేలంలో ఉన్నారు. అంతేకాదు మనిందర్ సింగ్ మరియు పర్దీప్ నార్వాల్ లాంటి దిగ్గజాలు కూడా మళ్లీ వేలంలో పాల్గొనబోతుండగా నవీన్ కుమార్ దబాంగ్ ఢిల్లీ జట్టుతో 6 సీజన్లాడి తొలిసారి పీకేఎల్ వేలంలో ప్రవేశించనున్నాడు. అయితే ఈ ఏడాది పీకేఎల్ వేలంలో ఒక కొత్త ఎఫ్బిఎం రూల్ అయితే వచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇంతకు ముందు ఎఫ్బిఎం నియమం ప్రకారం జట్లు ఒక ఆటగాడిని కేవలం ఒక్క సీజన్కు మాత్రమే తమ వద్ద రీటైన్ చేసుకోవడానికి వీలుండేది. అయితే ఇప్పటి నుండి జట్లు ఎఫ్బిఎం ఉపయోగించే సమయంలో 1 లేదా 2 సీజన్లకు ఆటగాడిని రీటైన్ చేసుకోవచ్చు. ఇది ఒక చాలా పెద్ద గొప్ప మార్పు అని చెప్పవచ్చు. ఈ మార్పు ద్వారా జట్లు దీర్ఘకాలికంగా తాము కావలసిన స్క్వాడ్ను తయారు చేసుకునే అవకాశాన్ని పొందుతారు. అలాగే ఆటగాళ్లకు స్థిరత్వం లభిస్తుంది. అయితే ఇప్పుడు పీకేఎల్లోని 12 జట్లకు మిగిలిన పర్స్ వాల్యూ ఎంతుందో చూద్దాం. దబాంగ్ ఢిల్లీ ఖాతాలో 4,56,00,000 మిగిలి ఉంది. బెంగళూరు బుల్స్ వద్ద 4,12,00,000, గుజరాత్ జైంట్స్ వద్ద 4,08,00,000, బెంగాల్ వారియర్స్ వద్ద 3,95,00,000, తెలుగు టైటాన్స్ వద్ద 3,62,00,000, పట్నా పైరేట్స్ వద్ద 3,55,00,000, జైపూర్ పింక్ ప్యాంథర్స్ వద్ద 3,30,00,000, తమిళ్ తలైవాస్ వద్ద 2,55,00,000, పునేరి పల్టన్ వద్ద 2,49,00,000, హర్యానా స్టీలర్స్ వద్ద 2,46,00,000, యుముంబా వద్ద 2,31,00,000. అన్నిటికంటే తక్కువ పర్స్ ఉన్న జట్టు యూపీయోదాస్ వద్ద 1,86,00,000 మాత్రమే పర్స్ వాల్యూ ఉంది. అయితే మనం ఇప్పుడు ఎంతగానో వేచి చూస్తున్న ఆక్షన్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలం డే 1 ఈరోజు ముంబైలో స్టార్ట్ అవనుంది. రాత్రి 7 గంటల నుండి 10:30 వరకు జరగనుంది. ఈ ఈవెంట్ని లైవ్లో ఎక్కడ చూడాలంటే టీవీలో చూస్తున్న వారికి స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ పై పీకేఎల్ 12 వేలం డే 1 ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. స్టార్ స్పోర్ట్స్ అనేది పీకేఎల్ అధికార ప్రసార భాగస్వామిగా కొనసాగుతోంది. ఆన్లైన్లో చూస్తున్న వారికి జియో సినిమా మరియు డిజ్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లేదా వెబ్సైట్లో వేలాన్ని లైవ్లో చూడవచ్చు. ఇతర ఆప్షన్స్ ఏంటంటే పీకేఎల్కి సంబంధించిన అన్ని లైవ్ అప్డేట్స్ని మన ఛానల్లో ఎప్పటికప్పుడు చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పీకేఎల్ 12 ఆటగాళ్ల వేలానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాలను కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పీకేఎల్ ఫ్యాన్స్కి, కబడ్డీ ఫ్యాన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో కబడ్డీ వీడియోస్ కోసం, పీకేఎల్ అప్డేట్స్ కోసం, తెలుగు టైటాన్స్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.